న్యూస్కి స్వాగతం. వైసీపీ నాయకుడు పేర్ని నాని పేర్ని రెడ్డిలా వ్యవహరిస్తున్నారని, పవన్ కళ్యాణ్పై అవాకులు చవాకులు మానుకోవాలని జనసేన నాయకులు ధ్వజమెత్తారు. వైసీపీ నాయకుడు పేర్ని నాని పేర్ని రెడ్డిలా వ్యవహరిస్తున్నారని, పవన్ కళ్యాణ్పై అవాకులు చవాకులు మానుకోవాలని జనసేన నాయకులు ధ్వజమెత్తారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, పేర్ని నాని వక్రంగా మాట్లాడిన మాటలపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు తాము నాని ఇంటి వద్దకు వెళ్లామన్నారు. పవన్ ఇంటిపైకి తాగుబోతులను పంపారని నాని వ్యాఖ్యానించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమావేశంలో కొట్టే వెంకట్రావు, పినిశెట్టి వేణు, వంపుకొడల చౌదరి, కర్రీ మహేష్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకే కదా ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. అందరి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 50,000 ఓట్లు మైనస్తో మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. కనీసం ఎప్పటికైనా మీరు తెలుసుకుంటారేమో అనుకున్నాం, కానీ ఇప్పటికీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. పైగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతా, ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఆ దీక్ష తప్పు చేసిన వాళ్ళు కదా చేస్తారంటున్నారు. మీకు విషయం తెలుసో తెలియదోనండి, మన మామూలు హిందూ సాంప్రదాయాల్లో పిల్లలు పుట్టినప్పుడు పిల్ల పుట్టినప్పుడు జాతకరీత్యా కొన్ని లోపాలు ఉంటాయి కదా, శాంతి హోమాలు లేకపోతే శాంతి జపాలు చేయించుకుంటారు. అవి చేయించుకునేటప్పుడు ఆ చిన్నపిల్లడితో చేయిస్తారా? తల్లిదండ్రులు కూర్చోపెట్టి వాళ్ళతో హోమం చేయించి జపాలు చేయించి ఆ ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. అలాగే మీరు చేసిన తప్పులు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన నష్టం కలగకుండా ఉండడం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్తం చేశారు. కేవలం మన ప్రజల గురించి ఆలోచించారు, అంతేగాని మీరు చేసిన పాపాలు ఆయన చేసినట్టుగా ఊహించుకుని కాదు. రాబోయే రోజుల్లో దేవుడు ఆయన చేసిన కేవలం ప్రాయశ్చిత్తం మాత్రమే. రాబోయే రోజుల్లో దండన శిక్ష మీకే. చెరకోటలింగంలో బోర్లింగం పెద్ద పాలేరు దారంట పోతుంటే పెరుగన్నం తీసుకొని బాక్స్ తినే వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఈరోజు శాంతియుద్ధంగా ఈరోజు మేము మా పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని శాంతియుద్ధంగా వెళ్ళి క్షమాపణ చెప్పమని అడిగాం. 50 మంది మేము వస్తే ఒక పిల్లిలాగా ఇంట్లో ఎందుకు దాక్కున్నాడు? ఇంట్లో ఎందుకు దాక్కున్నా పేరు నాని? నువ్వు వచ్చి సమాధానం చెప్పొచ్చు కదా. నువ్వు పెద్ద పోటుగాడు అని మాట్లాడతావు కదా, మాట్లాడినప్పుడు నువ్వు బయటికి రావాలి కదా. నీ కొడుకుని ఎందుకు పంపించావు? పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిస్తే రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాలే కాదు, విదేశాల్లో కూడా కదిలి వస్తుంది పేరు నాని. గుర్తు పెట్టుకో. గతంలో కూడా వల్లభనేని బాలశౌరి గారు కూడా చాలా ఇబ్బంది పెట్టావు, కానీ ఎంత ఇబ్బంది పెట్టినా మెడికల్ కాలేజ్ కావచ్చు, పోర్టు కావచ్చు, చాలా పనులు కూడా మచిలీపట్నంకి అభివృద్ధి చేశారు ఆయన. నువ్వెంత ఇబ్బంది పెట్టినా పవన్ కళ్యాణ్ గారి గురించి పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉంటున్నావు, కానీ నువ్వు నిన్న మాట్లాడిన మాట మాత్రం ఆయన పేరు తొలితే ఉచ్చరిస్తే నీకు ఇది లేదు. ఆయన అంటే 50 మంది అండి, ఎవరన్నా నమ్ముతారండి? రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా పవన్ కళ్యాణ్ పంపిస్తే 50 మంది వచ్చారని మాట నమ్ముతారా? ఎట్లా అంటే చాలు నీ ఇల్లు పీక్కొచ్చేస్తారు, పునాసాలు లేపేస్తారు. మీరేం చేయగలిగారు? హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్ పవన్ కళ్యాణ్ వస్తే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం పీక్కరికెళ్ళారు పవన్ కళ్యాణ్ ఏమన్నా? ఆ రోజున మామూలు అరెస్ట్ చేస్తే ఎక్కడ వెళ్ళిపోతారని చెప్పి దయచేసి దండం పెట్టేసి మీరు వెళ్ళిపోండి వ్యాన్కి తీసుకెళ్ళి ఇంటికాయ పెట్టు దమ్ము లేని ప్రభుత్వం ఇదే. నువ్వేదో బుడింగ్లాగి ఉండేవి, నువ్వు పిక్కుతావు నువ్వు మాకు. నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గురించి పద్దాగా మాట్లాడుతున్నావు, అయినా కూడా నీ సిగ్గుచరం లేకుండా వార్నింగ్లు ఏదో ఏం చేస్తావు? ఆయన పోలీసులు లేకపోతే పోలీసులు వచ్చారంట, తీసుకొచ్చారంట, మళ్ళీ తీసుకెళ్ళారంట. అయినా ఎవరు రౌడీలు ఎవరు గుండాలు? మేము 50 మందే వెళ్ళాం. మేము నిజాయితీ మంతులం. మేము రౌడీలు వేసుకెళ్ళక్కర్లేదు, మేము తాగుబంతులు తీసుకెళ్ళక్కర్లేదు, తాగి తీసుకెళ్ళవసరం లేదు. నువ్వు పెట్టుకున్నావు వెనక కర్రలో తాగుబంతుల్ని 500 మేము పిలిచి వెనక పోగు చేసుకున్నావు. నీకు ఎక్కడ ఇంటిపై పడతారో ఎక్కడ కొట్టేస్తారని చెప్పని అంత అవసరం మాకైతే లేదు. మేము ప్రజాసంబద్ధంగా మీ దగ్గరకు వచ్చి నువ్వు పెద్ద ముక్కలు చిన్న ముక్కలు పవన్ కళ్యాణ్ బాబుటిజం ఆ విజం ఈ విజం అని ఎట్టకారంగా మాట్లాడు కాబట్టి నీ మాటలు వెనక్కి తీసుకోపని చెప్పి నీ దగ్గర రావడం జరిగింది. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కృతివెన్ను మండలం కూటమి నాయకులు నిరసన తెలిపారు. పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కృతివెన్ను మండలం కూటమి నాయకులు నిరసన తెలిపారు. కొడాలి నాని పేర్ని నాని వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, జగన్ రెడ్డి లాగా ఆలయాలకు వెళ్లకుండా సెట్లు వేసే సంస్కృతి మా నాయకులకు లేదని, స్వయంగా ఆలయాలకు వెళ్లి శుద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు.
కొందరు నాయకులు చేరి జగన్మోహన్ రెడ్డి వద్ద డబ్బులు తీసుకుని ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. పేర్ని నాని, కొడాలి నాని డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కృతులు పోలీస్ స్టేషన్లో పేర్ని నాని, కొడాలి నానిపై కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క విషయం మీద నిన్న నాని అండుకో వచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి మన చంద్రబాబు నాయుడు గారిని అవనివ్వండి, పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం గారిని అవనివ్వండి, వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అసలు వాళ్ళకి ఏం తెలుసు? 10 రోజులు బట్టి అందులో కల్తీ జరిగింది. కల్తీ జరిగిన తర్వాత రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత చెన్నైలో ఆ యొక్క ఫ్యాక్టరీని మూసేయడం జరిగింది. వాళ్ళు కళ్ళు కానీ పుడిపోయినాయా? ఆ విషయం కూడా తెలవట్లేదా? తెలవని టీవీ చూసి పిల్లలు తెలుస్తుందే. అసలు తెలుసుకుని మాట్లాడాలి ముందు, ప్రెస్ మీట్కి వచ్చే ముందు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సంతకం పెట్టి లోనికి వెళ్ళాడా? గుడి లోపలికి సంతకం పెట్టి వెళ్ళటం ఆయనకి తెలుసా? మళ్ళీ రేపు కాకుండా ఎల్లుండి వస్తాడంట. ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తే మాత్రం ఊరుకునే పనే లేదు, ఊరుకోవాల్సిన పని కూడా లేదు. ఆయనకు తగిన శాస్తి జరుగుద్దని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన గుడికి వెళ్ళకుండా ఆరాధ్య దైవం మనకే కాదు అందరికి కూడా మహమ్మదీన్స్ ఉన్నారు. మనం చెప్తున్నాడు ఒక ఆయన భూమినాచారాల కుటుంబం ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారిని ఇవాళ 2 పొక్కలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాయి. వాళ్ళ దగ్గర అసలు ఏమని అర్హత ఉంది? దేవుడి గురించి అసలు వాళ్ళకి ఏం తెలుసు అని అడుగుతున్నాను. దీనికి మతానికి సంబంధం ఏముందండి? పవన్ కళ్యాణ్ గారు నిజమైన హిందువు కాబట్టి ఒక గుళ్ళో అన్యాయం జరిగింది, ప్రసాదాల విషయంలో అని చెప్పి అన్యాయం జరిగిందని తెలిసింది కాబట్టి ఆయన ఇవాళ ఉపవాస దీక్ష తీసి గుళ్ళు మెట్లే కడిగి ఆ బాధను దిగమింగుకొని మన హిందువుల మనోభావాలు కొంచెం అందరూ కూడా కొంచెం సున్నితమైన మనసులు ఉంటారు, వాళ్ళందరూ కూడా బాధపడకుండా ఆయన భుజాన్ని వేసుకుని కొన్ని కోట్ల మందిని ఇవాళ హృదయాల్ని మంచి ముద్ర వేసుకుని ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వం ఇవాళ బయటపడింది. వీళ్ళ వ్యక్తిత్వం ఏం బయటపడిందండి? వీళ్ళు ఏం చేశారండి జనాలకి? వీళ్ళు ఎప్పుడైనా ఏమైనా చేశారా? వివాదాలు సృష్టించడం, గుళ్ళు గోపురాలు కోల్చడం, రథాలు. నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 2 నానీలు అంటే కొడాలి నాని మరియు పేర్ని నాని కలిపి ప్రెస్ మీట్ పెట్టి శ్రీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని చాలా దుర్భాషలాడారు. అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు క్రిస్టియనా? నేనేమో ఒక చోటకి ఆయన క్రిస్టియన్ అని చెప్పేసి అంటాడు ఈయన మన పేరుని నాని. ఒక చోటేమో నేను ముస్లిం మతం తీసుకున్నా అని చెప్పేసి అంటాడు. ఎక్కడా కూడా ఏ వీడియోలోనూ కానీ ఎక్కడా కూడా ఆయన అన్ని మతాలకి, ఒక నాయకుడు అంటే అన్ని మతాలకి పూర్తి మద్దతు కల్పించే విధంగా మాట్లాడాలి. కానీ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉదాసీనంగా అన్ని మతాలని, అన్ని కులాలని పూర్తిగా ఎదరికి తీసుకెళ్లే విధంగానే మాట్లాడారు. కానీ ఎప్పుడు కూడా వేరే రకంగా మాట్లాడాల. వీళ్ళు పురాణాల్లో, ఈ నానీలిద్దరూ పురాణాల్లో రాక్షసులు. ఏది రామాయణంలో ఋషులు యజ్ఞాలు చేస్తుంటే వీళ్ళు పైనుంచి మాంసకాండలు వేసి వాళ్ళు వీళ్ళిద్దరూ మంచి చేస్తే గనక ఎదరికి వచ్చేస్తారు. వాళ్ళని పూర్తిగా ఇబ్బంది పెట్టే ఆలోచనతో చేస్తారు. తెలుగు జాతి చరిత్రలో లిఖితమైన గ్రామంగా శ్రీకాకుళం ఖ్యాతిని ఇనుమడింప చేస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగు జాతి చరిత్రలో లిఖితమైన గ్రామం శ్రీకాకుళం ఖ్యాతిని ఇనుమడింప చేస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ 108 దివ్య తిరుపతులలో 57వ దివ్య తిరుపతిగా ఖ్యాతిగాంచిన ఇక్కడి ప్రాచీన ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం శ్రీ కాకులేశ్వర స్వామి దేవస్థానానికి పూర్వ వైభవం తెస్తామన్నారు. కోట్లాది భక్తులకు ఆవేదన కలిగించిన తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం ఘటనలో జరిగిన అపచారాన్ని మన్నించమని శ్రీ కాకులేశ్వర స్వామి ద్వారా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నట్టు తెలిపారు. సర్పంచ్ ముప్పనేని రవిప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో తహసీల్దార్ విజయప్రసాద్, ఎంపీడీఓ టి సుబ్బారావు, టీడీపీ మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరి బాబు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రపాటి వెంకట రామకృష్ణ, పరుచూరి సుభాష్ చంద్రబోస్, జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకించి 108 దివ్య తిరుపతుల్లో 57వ తిరుపతిగా ప్రసిద్ధి పొందిన
ఈ శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు దేవాలయంలో ఇటీవల కాలంలో తిరుపతి లడ్డూలో కల్తీ కలిపి ఒక అపచారం చేసిన సందర్భంలో ఇవాళ శ్రీకాకుళం ఆంధ్ర నాయకుని ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామికి మన్నించమని కోరుతూ కార్యక్రమం చేసి మీ మధ్యకి రావటం జరిగింది. ఎందుకంటే మన దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా సాంస్కృతిక సంపన్నతని వెదజలేని విషయం అందరూ తెలిసిన విషయం. దాంట్లో అగ్రగామి శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు దేవాలయం. శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర నాయకుని సందర్శించడానికి రావటం, వారికి కళలో ఆంధ్ర మహావిష్ణువు సాక్షాత్కరించి నువ్వు సంస్కృతంలో అనేక కావ్యాలు రాసావు, కానీ దేశ భాషల్లో చక్కనికి శ్రీకారం చుట్టిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. అందుకే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కూడా పెట్టి ఫిబ్రవరి 11వ తారీఖున ఆయన శ్రీకాకుళాన్ని సందర్శించినట్టు ఇక్కడ శిలాశాసనాలు తెలుపుతున్నాయి. దాని ఆధారంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11వ తారీఖున శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలు పెద్ద ఎత్తున మనం జరుపుకోవటం. తిరుపతి లడ్డు కల్తీ పేరుతో రాష్ట్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ బలపడాలని చూస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. తిరుపతి లడ్డు కల్తీ పేరుతో రాష్ట్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ బలపడడానికి చూస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. తిరుమల లడ్డు తయారీలో అక్రమాలు, అన్యాయం జరిగిందనే సాకుతో రాష్ట్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్లు మత విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రంలో బలపడాలని చూస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవుడు అందరివాడని, ప్రజలు వారికి ఇష్టమైన దేవుణ్ణి పూజించుకుంటారని, ఏ దేవుణ్ణి పూజించాలో రాజకీయ పార్టీలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మతం అనేది వారి వ్యక్తిగత విశ్వాసం అన్నారు. గత వారం 10 రోజులుగా తిరుపతి లడ్డు తయారీలో అక్రమాలు, అన్యాయం జరిగిందని అధికార ప్రతిపక్ష పార్టీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. దేవుడి పేరుతో మతాలు, కులాలు రెచ్చగొట్టడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు సహకరించారన్నారు. లడ్డూ కల్తీ పేరుతో ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తుందన్నారు. ఉచిత ఇసుక అందించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 4వ తేదీన సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా కార్యదర్శి వై నరసింహారావు, నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలోనే విజయవాడ నగరంలో ఇళ్ల నష్టంతో పాటుగా కృష్ణా జిల్లాలోనే ఎక్కువ పంటల నష్టం జరిగింది. ముఖ్యంగా బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపుగా 5 మండలాల్లో వేలాది ఎకరాల్లో ఉన్నటువంటి వరి పంట అంతా పూర్తిగా నాశనమైంది. అట్లానే కృష్ణానది లంక భూములకు సంబంధించి 6 మండలాల్లో దాదాపుగా 10,000 ఎకరాల్లో తోట పంటలన్నీ కూడా నష్టపోయినాయి. వరికి 20-25 వేల రూపాయలు ఇప్పటికి పెట్టుబడి పెట్టున్నారు. తోటలకు సంబంధించినంత వరకు 60-70 వేల నుంచి 2.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు. కానీ ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిహారం చాలా నామమాత్రంగా ఉంది. వరికి ఎకరాకి 10,000, తోటలకైతే 14,000 మాత్రం ప్రకటించారు. ₹1,00,000 2 లక్షలు ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టున్న చోట్ల 14,000 నష్టపరిహారం. ఇప్పుడు ఆ పోయిన పంట అది శుభ్రం చేసుకునేదానికి కూడా సరిపోదు. అందుకని నష్టపరిహారం తోట పంటలకన్నిటికి కూడా ₹1,00,000 ఇవ్వాలి. వరికి సంబంధించినంత వరకు ఎకరాకి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఇచ్చే నష్టపరిహారం కూడా ఈ 2 ప్రాంతాల్లో కూడా 80% భూములు కౌలుదారులు సాగు చేస్తూ ఉన్నారు. కానీ ఇచ్చేటటువంటి నష్టపరిహారం ఈ రోజున భూ యజమానులకు ఇస్తున్నారు. వాస్తవంగా పంట కోసం పెట్టుబడి పెట్టి నష్టపోయింది కౌలుదారులు. అందుకని వాస్తవంగా సాగుదారులు, కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రైతులు ఉన్నారు. ఇంకోవైపు ఇసుక దొరక్క గత ప్రభుత్వం ఒక రకంగా రేట్లు పెంచి ఇబ్బంది పెడితే ఇప్పుడు ఉచిత ఇసుక అంటూనే అంతకన్నా ఎక్కువ రేట్లు పెట్టి కింద స్థాయిలో ఆధిపత్యం కోసం పోరవు సాగుతుంది తప్ప ఇసుక మీద ప్రజలకు అందుబాటులో లేదు. మన భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక అల్లాడుతున్నారు ఆకలితోటి. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అలాగే ప్రభుత్వం మారిన తర్వాత 100 రోజుల్లో సూపర్ 6 అమలుకి
ఒక పెన్షన్ తప్ప ఏమీ మిగతా 5 కూడా అమలు జరగటం లేదు. ఇచ్చినటువంటి హామీల అమలు మీద కేంద్రీకరించి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించమని దృష్టి పెట్టాలి. కానీ దురదృష్టవశాత్తు గత వారం రోజులుగా రాష్ట్రంలో చర్చ అంతా కూడా తిరుమల తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతున్నది. లడ్డులో దాని నిర్వహణలో తయారీలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. దీన్ని ప్రజలు కూడా ఆమోదించరు. దానికోసం సిట్టు వేసింది. సిట్టు స్వతంత్రంగా స్వేచ్ఛగా పనిచేసి వాస్తవాలు వెలుగు తీసుకురావడానికి అన్ని పార్టీలు సహకరించాలి. సిట్టు నివేదిక వచ్చేంతవరకు కూడా రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి. దానికి బదులుగా ఈరోజు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగి ఆయన ముక్కలు చెక్కలు చేసి అప్రతిష్ట పాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏ మతం గొప్ప, ఏ సాంప్రదాయం గొప్ప, లేకపోతే ఏ ధర్మం గొప్ప అని చెప్పని ఈ రకంగా వాదోపవాదాలు. కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా గొల్లు కృష్ణ బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా గొల్లు కృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు పిసిసి మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ఈ భవనంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన గొల్లు కృష్ణకి అభినందనలు తెలిపారు. 100 రోజులు హనీమూన్గా టీడీపీకి ఇవ్వడం జరిగింది అని ఆయన అన్నారు. 100 రోజుల్లో చంద్రబాబు సాధించింది ఏమీ లేదని, సూపర్ 6 అమలు కాలేదని అన్నారు. ఈ సంవత్సరం పింఛన్ తప్ప రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు ఉచిత బస్సు ఇలాంటివి ఏమీ చేయలేకపోయారన్నారు. భవనంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క గృహంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినటువంటి నా ప్రియ మిత్రులు గొల్లు కృష్ణ గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి తరఫున, నా తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఇంతకాలం పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి పెద్దలు సంజీవరెడ్డి గారు కానీ, పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మా మురళి గారు కానీ, మోహన్ రావు గారు కానీ, పార్టీ పెద్దలందరినీ కూడా అభినందిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఒక 100 రోజులు హనీమూన్ పీరియడ్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఎన్నికలు జరిగాయో, ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేచి చూసేటువంటి ధోరణి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీగా చాలా సంవత్సరాలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రాజకీయ పార్టీగా బాధ్యతతోటి ఎన్ని రోజులు కూడా వేచి చూసాం. 100 రోజులు అయిపోయింది. 100 రోజుల్లో సాధించినటువంటి ప్రగతి శూన్యము. సూపర్ 6 అనేటువంటిది వారు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. కానీ డక్అవుట్ అయ్యారు. ఇప్పటివరకు వారు ఏమీ చేయలేకపోయారు. ఒక సోషల్ సెక్యూరిటీ పెన్షన్ తప్పించి ఏమీ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ఏపీఎస్ఆర్టీసీకి చైర్మన్గా నియమితులవ్వడం పట్ల ఎంసీపీఎల్ ఎండీ కొల్లు శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా నియమితులవ్వడం పట్ల ఎంసీపీఎల్ ఎండీ కొల్లు శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. నేషనల్ మజ్దూర్ యూనియన్కు మచిలీపట్నం డిపో గౌరవ అధ్యక్షులుగా 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘకాలం సేవలందించి 2 సార్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా వ్యవహరించిన మాజీ పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్గా నియమితులవ్వడం హర్షణీయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు, సంస్థ డైరెక్టర్లు కొల్లు జ్ఞానసాయిలు, కొనకళ్ళ నారాయణరావు, కొనకళ్ళ బుల్లయ్యను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.